కరెంట్ అక్కడికి వచ్చే జరిగేటప్పుడు జరుగుతుంది. నువ్వు మాట్లాడు, మీరు కూడా ఎట్లా నోట్ చేసుకుంటారు? ఎంపీడీ చేయకూడదు కదా. అక్కడ లోకల్ ప్రజాప్రతినిధి కాదు, ఎంపీపీ గారు చేసిందా, జడ్పీసీ గారు చేసిందా, స్థానిక సర్పంచ్ చేసిండా, సంబంధం లేదు. వారికి మన ఎంపీటీ పరిధి కాదు. ఎట్లా చేస్తారు మీరు? నేను ఒక వైస్ ఎంపీపీ నువ్వు మాట్లాడడానికి లేదు. పక్కూరు గురించి నువ్వు మాట్లాడలేదు. 3 సంవత్సరాల నుంచి అక్కడ ప్లేస్ లేదు, వచ్చిన శాంక్షన్ ఆగిపోతా ఉన్నది, కరెంట్ సమస్య ఉన్నది. కాబట్టి దానికి దగ్గరలో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది అని చెప్పి అక్కడ సర్పంచ్ గారు, అక్కడ ఎంపీటీసీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ షిఫ్ట్ చేయమని చెప్పిన భద్రంగా అవుతుంది కదా మాట్లాడింది. ఎట్లా చెప్తారు చెప్తారు మీరు కాదు కదా. మీరు ప్రజాప్రతినిధి కాదు, ఎంపీపీ చెప్పిందో జడ్పీ చెప్పిందో వాళ్ళకు బాధ్యత అని చెప్తారు. వైఎస్ ఎంపీపీకి ఉన్న రైట్ ఏంటి? నేను నడిపించింది పోయిన సమావేశం, నేను నడిపించింది. తెలుసుకొని మాట్లాడు, తెలుసుకొని మాట్లాడు. పోయినసారి ఎంపీపీ గారు లేకపోతే నేను నడిపించిన ఆ టైంలో తీసుకున్నది ఇది. నీకంటే ముందు నేను వైఎస్ ఎంపీపీ, నీకంటే ముందు ఉండొచ్చు. నువ్వే ఫస్ట్ కాదు, నువ్వే లాస్ట్ కాదు. నువ్వే కాదు, మొత్తానికి నువ్వే కాదు. వైఎస్ ఎంపీపీ గారు మీరు రాసిపోయిందండి. డిఎల్సీలో చాలా ఉన్నాయి సమస్యలు, మండలంలో చాలా ఉన్నాయి సమస్యలు. డిఎల్సీలో ఎస్డిఎల్సీలో మీరు మెంబర్లు ఉంటే మీరు డిఎల్సీ పర్మిషన్ ఇప్పించి సమస్య పరిష్కారం చేయాలి తప్ప పక్కూరు పంపాలనేది ఎక్కడిది? అదే కాదు, మీరు పక్కూరు పంపని ఎట్లా అంటారు? గౌరవానికి సబ్సిడీ కావాలంటే ఇంకోటి మంజూరు చెప్పండి. గౌరవానికి కావాలంటే ఇంకోటి మంజూరు చెప్పాలి తప్ప ఈ ఊరు తీసి ఆ ఊరు పెట్టడం ఎక్కడ రైట్? కరెక్టా? ఎండి గారు మీరు ఎట్లా రాస్తారనేది నేను అనేది ఏంటంటే, గౌరవ ఎంపీ గారు అడిగినంటే రాయొచ్చు. అక్కడ జాగలేదు కాబట్టి మా ఊళ్ళో జాగ్రత్త మాకు ఏంటంటే న్యాయం. గౌరవ సర్పంచ్ గారు అడిగింటే న్యాయం, పక్కూరు సర్పంచ్ పక్కూరు ఎంపీ అడిగిందంటే న్యాయం. మీరు మినిట్లు రాయండి, దానికి గౌరవం. సంబంధం సూచించిండు, గౌరవ ఎంపీ పరిధిలో సబ్జెక్ట్ పెట్టిందా? వారికి అవసరం వారు అడుగుతున్నారు రాయండి, సంబంధించి మాట్లాడాలి. చెప్పారు యువతలో సంబంధాల గురించి మాట్లాడారు. నీకెవరు చెప్పారు? మాట్లాడదు సభా కార్యక్రమంలో మాట్లాడవచ్చు, ఓటకు ఉండదు. ఆ ఇష్యూ ఆ సబ్సిడీ అక్కడ సర్పంచ్ ఉన్నాం, అది నా సొంతూరు. ఈ మంజూరు చేయించింది ఈ మండల పరిషత్. మీరన్నది ఒకటే చెప్పొస్తుంది. ఎట్లా అంటే డిఎస్సీ అప్రూవల్ కావాలన్నారు. డిఎస్సీ అప్రూవల్ కావాలంటే అధికారులు మనం ఏం చేయాలో చెప్పండి, గ్రామ సభ తీర్మానం చేయాలన్నారు. సర్పంచ్ గారు ఏం చేస్తారంటే ఎవరికి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ పేర్ల లిస్ట్ అన్ని రాసుకొని ఒక తీర్మానం చేసి మనం త్రూ ఎవరి ద్వారా పంపాలి అంటే త్రూ ఏఈ ద్వారా ఎస్సీ పంపిస్తే టిఎస్సీకి వస్తాయి. ఇప్పుడు మనం చేయాల్సింది మీరు చెప్పేది ఏంటంటే ఎవరికి రిక్వైర్మెంట్ ఉంది ఆ పట్టా పాస్బుక్ నెంబర్ వేసి రిక్వైర్మెంట్ ఒక తీర్మానం రాసి రైతుల పేర్లు రాసి త్రూ ఏఈ ద్వారా ఎస్సీకి పంపాలి.
ఆఫీస్కి వచ్చి టైం వేస్ట్ ఇదంతా కాదు. మీరు తీర్మానం చేసి పంపించాలి. మీరు తీసే పని లేదు. ఎవరికి కావాలి, లైన్ ఎంత దూరం పోతుందని వచ్చినప్పుడు చూపిస్తారు. మ్యాప్ తీసుకుంటారు. మీకు మ్యాప్ వేసుకొని రమ్మనట్లేదు కదా. మరి ఎంతమంది అవసరం ఉంది స్పెషల్ మీటింగ్ పెట్టండి. హాజరు ప్రకారం తీసుకోవాలి. ఎందుకంటే నీవు ఎవరికి చెట్లు లేవు ఇచ్చే మ్యాప్ రాసుకుంటే అన్ని క్లియర్ చేస్తాం కానీ ప్రాసెస్ ఉన్న వాళ్ళు వచ్చి టైం వేస్ట్ అయితే ఉంటున్నాం. అవగాహన తప్పు మాదే కదా. భయపడిందో మీరు అన్న ప్రజలకు చెప్పాలి. అసలు కరెంట్ విషయం ఉంది మేడం. పట్టాలు ఇచ్చినా కూడా ఇప్పుడు వాల్వాయి పూర్తి చేయాలంటే ఆయన జాబ్ అంటాడు. మీ మీరు ఆఫీస్ ఏది సార్ అంటే పట్టాలు కూడా అన్ని వచ్చినా కరెంట్ అసలు బాగా కరెంట్ ఏం చేస్తారు. పాత బాయ్ 20 రూపాయలు కింద బాయ్ నా బాయ్ ఎవరికి కాదు. ఎవరితో ఎవరో రాదు. ఎవరు రాసిందంటే సర్పంచ్ గారు ఇప్పుడు లఫారో మేడం ఏఈగా చెప్పేది ఏంటంటే ఎవరికైతే పోడు పట్టాలు ఇచ్చిందో వాళ్ళకి ఎమర్జైజేషన్స్ కావాలనుకున్నప్పుడు మీరు ఆ రైతులను ఐడెంటిఫై చేసి ఆ పాస్బుక్ నెంబర్ RFR నెంబర్ వేసి గ్రామ పంచాయతీ తీర్మానం రాసి త్రూ ఏఈ ద్వారా ఎస్సీ ద్వారా మనకు పంపిస్తే డిఎక్సీ పోతే అప్రూవల్ అవుతారు. దీని కొరకు ఒక సూచన కూడా ఏం చేసిందంటే చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఈలతో కూర్చొని ఒక అవగాహన సదస్సు ఇద్దరు ముగ్గురు పిలుచుకొని ప్రపోజల్స్ ఈ లోపల మీరు రైతులను ఐడెంటిఫై చేయండి, ప్రపోజల్స్ మనం తయారు చేసి పంపిద్దాం అంటున్నారు. అది విషయం.